ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు. తులారాశి అధిపతి శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది. వీరు సౌందర్యోపాసకులు, అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి, అనేక లలిత కళల్లో వీరు ఆరితేరి ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు. అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరి ఉంటారు. చక్కటి నాట్యము, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అనేది, బిజినెస్ చేయడం అనేది, బిజినెస్ మైండ్తో ఉంటారు. అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది. అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్టయితే, గురువు అలాగే శని రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉందో చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో, అదేవిధంగా వ్యయంలో కేతువు, పంచమంలో శని, షష్టమంలో రాహు. ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని చికాకులు, అడ్డంకులు, కోర్టు సమస్యలు, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి, లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా, పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే షష్టమంలో రాహువు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ, వాద్యాలు కానీ, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ, కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ, వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం, అలాగే కొత్త బిజినెస్లని డెవలప్మెంట్ చేసే అవకాశం, అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం, ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది. అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే 12వ ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి, దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోనూ, వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే మటుకి రాహువుకి సంబంధించిన రెమెడీ, అదేవిధంగా శనికి సంబంధించి అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్లయితే, లేదా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీల్లో శనికి దానం, శనికి తైలాభిషేకం, అలాగే వికలాంగులకు, వృద్ధులకు, బదిరులకు అన్నదానం కానీ, వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం. మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి. తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా నేరుగా మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. రక్షనువే లక్ష్మీదేవి అనుగ్రహాందే ఆదిలక్ష్మీ అక్షయమే లక్ష్మీదేవి ధనభిక్షాందే ధన్యలక్ష్మీ కష్టములే తీర్చు ఇష్టలక్ష్మి
సకల సృష్టి స్థితి లయల ప్రళయ లక్ష్మి చాముండి 16 కళల వరములై వ్యూహలక్ష్మి